ఇక మరి సరే ఇక ఇప్పుడు ఏంది కథ అంటే ఛాన్స్ ఇస్తే మహాపత్రికలో ఏం రాసుకొచ్చారు ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తా మాధవీలత ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టం రాజాసింగ్ కంటే అప్పుడు నాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో ఆయనకే తెలియదు బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు వామ్మ ఎలక్షన్లు అయిపోయినాక ఇక ఈమె జాడలేదు పత్తలేదు మాధవీలత అసలు ఎక్కడ కూడా కనపడలేదు ఎలక్షన్ల ముందరే మోత మోగిచ్చింది ఇట్లా బాణాలు పెట్టి రామబాణాలు ఇట్లా గుంజింది అవన్నీ సోషల్ మీడియాలో మోత మోగినాయి కానీ ఇక మరి మళ్ళీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జీడికంటి రాముల వారు పలారవులో అని కూదబెట్టగానే జనాలు ఎట్లా పరుగులు తీస్తారో ఇప్పుడు ఇక రేపో మాపో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుందిలో అనగానే నేనున్నా 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 ఛాన్స్ ఇస్తే జూబ్లీ హిల్స్లో పోటీ నేను చేస్తా అని ఇప్పుడు మాధవీలత పచ్చ జెండా ఊపుతుంది మళ్ళీ ఏమంటుంది అధిష్టానం ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ఇష్టం అని మళ్ళీ అంటుంది నిన్న మొన్నదాకా కంటికి కనపడని మాధవీలత ఇవాళ తెర మీదకి వచ్చి జూబ్లీ హిల్స్ ఎన్నికల పోటీలో నేను ఎట్లా చేయొద్దు ఏం చేయొద్దు పోటీ చేయాలని బిర్రగా గుండెలో నాటుకొని ఉన్నది మళ్ళీ మీది మాటకు అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తే వాళ్ళే అని మళ్ళీ మాట్లాడుతుంది ఇంతవరకు దాకా జాడపత్తా లేని మాధవీలత ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చింది అనేది అంతే మరిగా ఉంటుంది కదా ఎవరికైనా నీళ్ళు అయిపోయిరా నీళ్ళు తీసుకురా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక వేదాలు ఉపనిషత్తులు చదువుతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతా హోంశాఖ కన్నా సహకార శాఖే తనకు పెద్దది కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక మరి అందరూ చేసే పని గదే ఏముంది ఇప్పుడు ఉద్యోగమైనాక ఏముంటుంది ఇక గదే పని ఉంటుంది ఇక ఏదో ఒకటి పని ముందర వేసుకుంటున్నాడు అమిత్ షా మంచిదయ్యా వేసుకో అయితే సభకు మీరు వస్తారు